ఒకప్పుడు ఒక జాలరి తన కుటుంబం కోసం చేపలు పట్టడానికి తన వలతో నదికి వెళ్ళాడు. అతను తన వల నీటిలోకి విసిరాడు మరియు కొంత సమయం తర్వాత అతను దానిని వెనక్కి లాగాడు. లోపల ఒక పెద్ద చేప చిక్కుకుంది. ఆ చేప జాలరితో మాట్లాడుతూ, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, నేను ఒక మాయా చేపను. మీరు నా ప్రాణాన్ని కాపాడితే నేను మీ 3 కోరికలను తీరుస్తాను అని చెప్పింది. చేప మాట్లాడటం విని జాలరి ఆశ్చర్యపోయాడు. కానీ ఒక క్షణం ఆలోచించి చేపను విడిపించాలని నిర్ణయించుకున్నాడు. నాకు కోరికలు అవసరం లేదు అని జాలరి అన్నాడు. నా దగ్గర ఉన్నదానితో నేను సంతృప్తి చెందాను. చేప జాలరికి కృతజ్ఞతలు చెప్పి ఎదుకుంటూ వెళ్ళి నీటిలోకి అదృశ్యమైంది. జాలరి ఇంటికి వెళ్ళాడు మరియు వెంటనే మరుసటి రోజు అతని వినయపూర్వకమైన కుటీరం ఉన్న చోట ఒక అందమైన ఇల్లు కనిపించింది మరియు చేప తాను అడగని కోరికలను తీర్చిందని అతను గ్రహించాడు. అప్పటి నుండి ఆ జాలరి చేప దయకు కృతజ్ఞతతో సంతోషంగా మరియు ప్రశాంతంగా జీవితాన్ని గడిపాడు. కథ యొక్క నీతి ఏమిటంటే, కొన్నిసార్లు మీరు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా మంచి చేసినప్పుడు మీరు ఊహించని విధంగా ప్రతిఫలం పొందుతారు.